హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. పొద్దున్న నుంచి చూస్తున్నా భయ్య, పొద్దున్న నుంచి చూస్తున్నా. మీరు తమ్ముళ్ళు ఏదైతే చూసారో ఆ దాన్ని నేనైతే తట్టుకోలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున్న నుంచి ఏందిరా భయ్య నాకు అర్థం కాక అడుగుతా. రుతురాజ్ గైక్వాడ్ ఎప్పుడైతే రూల్డ్ అవుట్ అయిపోయిండో, ఎంఎస్ ధోని మాకు క్యాప్టెన్ అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్లో వేరే లెవెల్లో హైప్ కొట్టారు భయ్య. నెక్స్ట్ లెవెల్లో ఎవడు పడితే వాడు వీడియోలు చేసిండు, ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను పర్సనల్గా చెప్తున్నా, ఎంఎస్ ధోని ఫ్యాను, సిఎస్కే ఫ్యాన్ కాదు, ఎంఎస్ ధోని ఫ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈ యొక్క వీడియో చేయడానికి కారణం అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నప్పుడన్నా కాస్త డాట్ బాల్ తక్కువ ఆడి ఆ చెట్లు ఏదో తక్కువ నాటించారు భయ్య. నిన్నటి మ్యాచ్లో చూస్తే ఇజ్జత్ పోతుంది రా, నాకు అర్థంగా కడుతా. 61 బాల్ ఎంత, 61 బాళ్ళు ఏమనుకున్నారు రా, నాకు అర్థంగా కడుతా. 61 బాళ్ళు డాట్ బాల్ ఆడి 61 చెట్లు నాటించారు రా భయ్. ఒక్క మ్యాచ్లో ఇండియాను మొత్తం అది చేద్దాం అనుకున్నారు రా, నాకు అర్థంగా కడుగుతా. నెక్స్ట్ లెవెల్లో మీరు వేరే లెవెల్లో ఉంటారా మీరైతే. నాకు పర్సనల్గా చెప్తున్నా కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ ధోని వచ్చి ఏదైనా షాట్లు ఆడిపోతాడు, మనకి లైక్ 140 150 స్కోర్ వస్తుందని చెప్పేసి అనుకున్నా. అచ్చడే డిఫెన్స్ ఆడింది, కథం. పిట్టకి చెప్తున్నా కదా, పొద్దున్న నుంచి వెళ్ళి అది ఎట్లా నవ్వుకోలేకపోతే నాకు అర్థమవుతుంది. అంత వేరే లెవెల్లో మీరు అయితే ట్రోల్ చేస్తున్నారు. ఆపురా జరంతా, మీకు దండం పెడితే ఆపురా ట్రోల్స్. అవి ఇందిరా నాకు అర్థంగా కడుగుతా. గింతగలం మారా. అరే భయ్, మీ సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో థింక్ చేశారా. రుతురాజ్ గైక్వాడ్కి ఎప్పుడైతే ఇంజూర్ అయిందో, ఇక మరి మా ఎంఎస్ ధోని వస్తాడు, ఎంఎస్ ధోని వచ్చిన తర్వాత మా ఫేట్ మారుతుంది, మేమైతే మంచిగా ఈ టోర్నమెంట్లో ముందడికి పోతాం అని చెప్పేసి అనుకున్నారు రా భయ్. ఏమైందిరా, 109 ఏందిరా స్కోరు, నాకు అర్థంగా కలుగుతా. 109 ఏందిరా, 61 బాల్ డాట్ బాల్. దండం సార్ మీకు, నెక్స్ట్ లెవెల్ సార్ మీరు, వేరే లెవెల్ సార్ మీరు. 160 ఏమున్నారా నాకు అర్థంగా అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ తీసుకున్న తర్వాత గా స్కోర్కుతో కొట్టకపోతే ఎట్లా నాకు అర్థంగా అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదా, నీ కంప్లీట్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని. ఎస్ఆర్హెచ్లో మా వాళ్ళన్నా ఇంకా డాట్ బాల్ తక్కువ ఆడుతుర్రు, ఇక మీ వాళ్ళు అయితే ఇంకా నాశనం చేస్తారు కదా. టేబుల్ టాప్ కింద మన ఇద్దరం కింద టేబుల్ కిందనే ఉన్నాం, ఇద్దరం అనుకునే ఉన్నాం. ఓకే, నేను ఒప్పుకుంటా. కానీ 61 డాట్ బాల్ ఏందిరా నాకు అర్థంగా కడుగుతా. 61 సెట్లు ఏందిరా, కంప్లీట్ స్టేడియం మొత్తాన్ని నింపేసారు కారా. వేరే లెవెల్లో మీరైతే ఆడిర్రు. నాకు లిటరల్గా చెప్తున్నా కదా, పొద్దున్న నుంచి ట్రోల్స్ చూస్తుంటే నవ్వి చచ్చిపోతుండ్రు భయ్. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఈ ట్రోల్స్ అయితే, వేరే లెవెల్ ఉన్నాయి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సిఎస్కే ఫ్యాన్స్ ఆలోచించండి అమ్మా, ఆలోచించి ఏదైనా వేసుకోండి. చేదబడో అదో ఏదో చేసుకోండి, అర్థమైందా. ఏదో ఒకటి చేతబడో అదో ఒకటి చేసుకుంటే ముందటికి పోతాం మనం, అంతే. లేకపోతే మాత్రం బోమ్ ఆర్సీబీ మీద చేతబడి చేసిండని చెప్పేసి 2016లో అక్కడిక్కడ మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఏమైంది, అయిపోయింది. ఆర్సీబీతో ఓడిపోతుంది కదా మ్యాచ్లు. అరే ఆర్సీబీతో ఓడిపోతుంది కదా, దాని మీద ఏదో ఒకటి చేశారు భయ్, అది కనిపిస్తుందిరా. ఇప్పుడు డీసీ లాంటి టీము టేబుల్ టాపర్లు ఉన్నాయంటే అర్థం చేసుకోరు ఇక ఎట్లా నడుస్తుంది కథ. ఇక మీకు ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థమవుతలేదు. పొద్దున్న నుంచి చూస్తుంటే నవ్వి చచ్చిపోయినారు భయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వి చచ్చిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకడు అంటాడు కదా, సిఎస్కే టీం లేకపోతే మన భారతదేశానికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది రా అంటాడు ఒకడు. సిఎస్కే టీం లేకపోతే మనం చెట్లు నాటకపోతాం, పోలేకపోతాం అంటాడు ఒకడు. సిఎస్కే టీం లేకపోతే ఇంకోటి అంటారు కదా, స్టేడియం మొత్తం చెట్లే నాటుర్రా భయ్ అని అంటాడు ఇంకోడు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి నాకు అర్థంగా కడుగుతా. ఇటు వాళ్ళ ట్రోల్స్ అన్నీ ఎవడు పడితే వాడు నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంఎస్ ధోని వచ్చిన తర్వాత ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలో బాగానే పర్ఫామ్ చేస్తారు, అట్లా చేస్తారు అని చెప్పేసి నేను అనుకున్నా. ఇక్కడ నుంచి అయినా వీళ్ళది ఫేట్ మారుతుంది, మంచిగా వీళ్ళైతే మ్యాచ్లు గెలిచే ఛాన్స్ అనేది ఉంటుంది, కనీసం ప్లే ఆఫ్స్కైనా పోతారు అని చెప్పేసి అనుకున్నా. తీరా చూస్తే 109 కొట్టి ఆల్ అవుట్ అయ్యారు. నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక విజయ్ శంకర్ ఆయన ఆడిని చూసినావా, నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా వండర్ వేరే లెవెల్ ఇక్కది. దాని మీద కూడా ట్రోల్ చేశారు. ఇంకా మరి దాని గురించి మాట్లాడుకుంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు రా. నెక్స్ట్ లెవెల్లో ట్రోల్స్ అనేవి చేస్తున్నారు. కొద్దిగా ఆలోచించండి అమ్మా, ట్రోల్స్ చేసే ముందు. ఆర్సీబీ మీద నెక్స్ట్ లెవెల్ వేసారు కదా ట్రోల్స్, ఇప్పుడు మీ సిఎస్కే మీద వేస్తున్నారు. వేరే లెవెల్ వేస్తున్నారా మీరైతే మాత్రం. నెక్స్ట్ లెవెల్
మరి ఈ ఈ వీడియో చేస్తాంటే పోతా ఒక్కొక్కటి ఎట్లా 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 చెప్పాలి నాకు అర్థమైతలేదు. అది ఆ ట్రోల్స్ని చూస్తుంటే మాత్రం నాకు రిటర్న్ చెప్తున్నా కదా నవ్వే వస్తుంది. ఏం చెప్పాలవుతా నాకు అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్స్ వేరే లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ట్రోల్స్. ఒకే మ్యాచ్లో 61 డాట్ బాల్ ఆడితే ఏమైనా తప్ప అంటున్నా నేను. కానీ ఐపీఎల్ తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని మీద చాలా వరకు ట్రోల్స్ పడుతున్నాయి. ఒక డాట్ బాల్ ఆడితే ఒక సెట్ను ఆడతామని చెప్పేసి చెప్పింది. దానికి సిఎస్కే ఆద్యం కాదు కదా, కాస్తంత పెట్రోల్ పోసింది అంటే లైక్ డీజిల్ పోసింది, ఇంకింత ఎక్కువ పెంచింది దాన్ని. నెక్స్ట్ లెవెల్కే తెలిపారు. వేరే లెవెల్ అబ్బా, వేరే లెవెల్, వేరే 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 మీరు వేరే లెవెల్ అబ్బా, వేరే లెవెల్. మీరు ఇట్లాంటి మ్యాచ్లు ఆడాలి, లేకపోతే మాత్రం చెట్లు పెంచలేము మనం. ఇట్లాంటి మ్యాచ్లు ఆడితేనే మీకు మంచిగా చెట్లు విరిగే ఛాన్స్ అనే ఉంటుంది. అవునా కదా? మీకు నవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వకుండా లెట్స్ మీరు కింద కామెంట్ చేయండి రా. ఇప్పుడు మొన్న హెచ్సిఏలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దీనికి లింక్ చేసి ఒకసారి మీరైతే అక్కడ తీసేసిళ్ళు, ఇక్కడ నాటుతున్నారు. సిఎస్కే దానికి హెల్ప్ చేసిందిరా. అబద్ధం అనకుండా ఇప్పుడు సిఎస్కే దానికి హెల్ప్ చేసిందా చేయలేదా? అబద్ధం మా లక్ష్మి కింద కామెంట్ చేయండి, దానికి హెల్ప్ చేసిందా చేయలేదా? అక్కడ ఏవైతే షిట్లన్నీ తీసేసిందో సిఎస్కే దానికి అక్కడ షిట్లు నాటిచ్చిందిరా. అవునా కాదా? నిజం చెప్పు మామ. అది అబద్ధం అయితే ఇది దేనికంటే దానికి మామ. ధోని కొట్టే హెలికాప్టర్ షాట్కు నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ రా నేను. కానీ ధోని కొట్టే షాట్లు చూస్తా అంటే ఎందుకు వచ్చిండ్రా అనిపిస్తుంది నాకు. కనీసం 4th డౌన్ లేకపోతే ఓపెనింగ్ అయినా వేయచ్చు కదా. మనకు రాదు, మనం చెయ్యం కదా. మనం గదే ఎప్పుడో వస్తాం వెనుక ఉన్న స్కోర్ అంతా అయిపోయినాక. అది వాళ్ళు ఎంతసేపు ఆడని మాకు సంబంధం లేదు. నేను వచ్చి కొడతా 4 బాళ్ళు 4 సిక్స్లు 4 పోలు కొడతా, నేను వెళ్ళిపోతా. ఎందుకు మనకి ఇవన్నీ నాకు అర్థం కాకడుతా. ఏదో మనకి స్కోర్ని లైక్ స్కోర్కి తగ్గట్టుగా మనం ఆడుకుంటాం కదా. మనకి నెక్స్ట్ లెవెల్ థింకింగ్ ఎటుపోయింది ధోనిది నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైక్వాడ్ ఉన్నప్పుడేమో గైక్వాడ్ని నెక్స్ట్ లెవెల్ వేసుకున్నారు. మాకు ధోని వచ్చిండు అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో ఆడుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ని కానీ మిగతా ఫ్యాన్స్ అందరినీ కానీ. తీరా చూస్తే ఏమైంది? బోల్తా పడ్డది, బకెట బోల్తా పడి చెట్లను పెంచుకుంటూనే వెళ్ళిపోయింది అనమాట. అది ఇత్తనాలు అన్నీ చల్లుతారు, చెట్లు అన్నీ పెరుగుతున్నాయి. ఇక అట్లా ఉంటుంది మరి. మినిమం ఉంటుంది 61 డాట్ బాళ్ళు 61 చెట్లు. ఏ టీము ఇంతవరకు ఏ టీము ఇన్ని చెట్లు నాటించినటువంటి చరిత్రనే లేదు ఐపీఎల్ చరిత్రలో. అర్థమైందా? మరి సిఎస్కే టీం అయితే ఈ లెవెల్లో మీకైతే చెట్లు అయితే నాటిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లెట్స్ మీ నో దీని మీద, ఈ యొక్క ట్రోల్స్ మీద, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇనిషియేటివ్ మీద, ఐపీఎల్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో 1 డాట్ బాల్కి ఒక చెట్టు నాటడం అనేటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది ఎంతవరకు అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనుకుంటున్నా. ఆ ఇంప్లిమెంటేషన్ గుజరాత్ లాంటి ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే మనకి లైక్ ఈ గుజరాత్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఈ బెంగళూరులో మనం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన వాటి చెట్లు అనేవి నాటుతున్నారు. కానీ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి? ఒకవేళ మీ దగ్గర ఈ యొక్క చెట్లు అనేవి నాటుతుంటే లెట్స్ మీ నో కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. వాటికి సంబంధించినటువంటి పిక్స్ ఏమైనా ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అక్కడ మనమైతే డీటెయిల్గా అయితే మనం మాట్లాడుకుందాం వీటి గురించి. ట్రోల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాటికి చూస్తూ ఉంటే నెక్స్ట్ లిటరల్గా చెప్తున్నా కదా, ఒక్కొక్క ట్రోల్ చూస్తుంటే వాడు ఎట్లా క్రియేటివిటీ చేసిండ్రా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడ స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకొని మరి ఈ లెవెల్లో ట్రోల్ చేస్తారని చెప్పేసి నాకు సిఎస్కే మీద చేసినటువంటి ట్రోల్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్లో ట్రోల్స్ అనేవి అలకి చిట్టి పికిల్స్, ఆ పికిల్స్ మీద అయినా కానీ ఆ లెవెల్లో ట్రోల్స్ చేసుకోలేరా భయ్. సిఎస్కే మీద ఉన్నటువంటి ట్రోల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారా భయ్. అది ఎందుకంటే మాత్రం వాళ్ళు చేసినటువంటి రచ్చ ఏదైతే ఉందో అదే మెయిన్ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ ధోని క్యాప్టెన్ అని చెప్పేసి రచ్చ లేపిర్రు, బోల్తా పడ్డరు. నేను కూడా హ్యాపీ అయినా ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలో మంచిగా పర్ఫామ్ చేస్తుంది టీం అని చెప్పేసి. తీరా చూస్తే ఏముంది, అయిపోయింది. మనం దానికి ఏం చేయలేము, బాధ్యతలం కాదు మనం. టీం ఆడుతుంది, విజయ్ శంకర్ ఆడతాడు, ఆడి చూపెడతాడు. అర్థమైందా? దూబే వస్తాడు,
దూబే సిక్స్ల మీద సిక్స్లు కొట్టిపోతాడు, విజయ్ శంకర్ వచ్చి సింగిల్స్ ఫోర్స్ తీసుకొని పోతాడు. అర్థమైందా? వాళ్ళిద్దరి మీద ఉన్నది ఆట, ఎవ్వరు లేరు ఇంకా. ఆయన ఎవరు, ఆయన మన అదే మనకి గైక్వాడ్ అంటున్నాం, ఆయన పేరేంది, మన అదే న్యూజిలాండ్ పేరు, ఆయన పేరు గుర్తొస్తలే. అదే ఆయన ఓపెనింగ్ చేస్తాడు కదా, ఆయన పేరు మర్చిపోయాను రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రోల్స్ మీద పడి ఆ పేర్లు మర్చిపోయాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? ట్రోల్స్ మీద పడి పేర్లు మర్చిపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. లిటరల్గా బుర్ర పాడి చేస్తారు మీరైతే మాత్రం. నెక్స్ట్ లెవెల్లో చేస్తారు, వేరే లెవెల్. మీకైతే హైట్స్ అప్ చెప్తున్నా. ఇటువంటి షెట్లు ఇంకా నాటాలని, ఇంకా మీరు డాట్ బాల్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైటిల్ కూడా కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లెట్స్ మీ నో, కింద కామెంట్ చేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లెట్స్ మీ నో కింద కామెంట్ చేయండి. మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లెట్స్ మీ నో కింద కామెంట్ చేయండి. ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే డాట్ బాల్కి ఒక చెట్టు నాటడం అనేది, అది పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషనా కాదా అని చెప్పేసి లెట్స్ మీ నో కామెంట్ చేస్తాను. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా, నేను కూడా తెలుసుకుంటా. మరి మీ ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రీడ్ చేస్తాను, చదువుతాను. వాటిని ఫన్నీ కామెంట్స్గా మనమైతే రియాక్ట్ చేసి ఒక వీడియో అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రతి సండేలో లేకపోతే ఎప్పుడో ఒకసారి మనమైతే దీని అయితే ప్లాన్ చేద్దాం. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు వస్తే ఒక లైక్ చేయి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీ టాప్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్.